హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కి సంబంధించి మనకి న్యూ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము. అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ అయిందనమాట న్యూస్ పేపర్లో. మనకి అఫీషియల్ అప్డేట్ ఇది. ఎన్ని పోస్టులు అనేటివి మనకి ఎగ్జాక్ట్గా రాబోతున్నాయి అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాము. అలానే మనకి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది, అలానే ఎలిజిబిలిటీ అనేది ఎంత ఉంటుందో క్లియర్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మాట్లాడదాము. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఆర్టికల్ అనేది రిలీజ్ అయిందనమాట. August 8, 2026 అంటే ఈ రోజునే రిలీజ్ అయింది. అందులో మనకి 30,000 పోస్టులకు గాను మనకి భర్తీ జరగనుంది అని ఇచ్చారనమాట మనకి. సో ఈ ఆర్టికల్ గురించి పూర్తి వివరాలు అనేటివి చూద్దాం ఇప్పుడు. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆల్రెడీ మనకి స్టార్ట్ చేసింది వేకెన్సీ ప్రాసెస్ అనేది. ప్రతి ఒక్క జోన్కి పంపించింది అనమాట ఇంటెంట్ లెటర్ అనేది. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మీ దాంట్లో అని తెలుసుకోవడానికి మనకి 20th August 2026 లోపల మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పూర్తిగా అని తెలిసిపోతుంది అనమాట. అలానే మనకి ఎగ్జామినేషన్ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకి September to October అంటే మనకి సెప్టెంబర్ ఎండ్లో కానీ అక్టోబర్ 1స్ట్లో కానీ మనకి తెలిసిపోతుంది అనమాట. నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అలానే మనకి ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి బిగిన్ చేస్తారంటే అంటే ఎగ్జామ్స్ అనేటివి CBT 1 ఉంటాయి కదా, అవి ఎప్పుడు పెట్టవచ్చు అంటే December 2026 లోపల మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారంట. ఇప్పుడు మనకి వేకెన్సీస్ అనేవి తీస్తా ఉండేది మనకి 31st December 2027 వరకు అనమాట. ఏవైతే పోస్టులు ఆల్రెడీ 2024, 2025లో ఇచ్చారో ఆ పోస్టులకు మాత్రం ఇంక్లూడ్ చేయకోకుండా వేకెన్సీస్ అనేటివి ఇప్పుడు కొత్తగా మనకి ఇవ్వబోతున్నారనమాట. సో మనకి 2024, 2025 బేస్ చేసుకునే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 33 వరకు అనమాట ఉండేది. ఓబీసీ వాళ్ళకైతే +3 years యాడ్ చేసుకోవాలి, SC/ST వాళ్ళకైతే +5 years అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి 10th or ITI ఉండనమాట. ప్రీవియస్గా మనకి 10th or ITI అనేది ఉండే. అలానే మనకి 10th చేసి అప్రెంటిస్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉందన్నమాట. జస్ట్ 10th చేసినా కూడా మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది 99% ఇదే ఉంటుంది ఎలిజిబిలిటీ అనేది. ఒకవేళ చేంజ్ చేస్తే మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తిగా తెలిసిపోతుంది అనమాట. మ్యాక్సిమం మనకి ఇదే ఎలిజిబిలిటీనే ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నాడో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జై హింద్, జై భారత్.